హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ అలాగే ఎన్నో న్యూట్రియంట్స్ ఉండి మనం వెయిట్ తగ్గటానికి అలాగేనండి మనకు యాంటీ ఏజింగ్గా కూడా ఉపయోగపడే మన బోన్స్ను స్ట్రాంగ్గా చేసేసి అధిక బరువును తగ్గించి మన బోన్స్ స్ట్రాంగ్గా అయ్యి మనం హెల్తీగా తయారు అవ్వటానికి అలాగే డైజెస్టివ్ సిస్టమ్ అలాగే హార్ట్ హెల్తీగా ఉండటానికి ఇన్ఫ్లమేషన్ తగ్గించటానికి బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించటానికి ఈరోజు ఒక హెల్తీ స్మూతీని తీసుకుంటున్నాము. సో దీనివల్ల ఏమిటి లాభాలు అంటే మనం బరువు తగ్గటంతో పాటు మెయిన్ అండి మన యవ్వనం అనేది అలాగే కొనసాగుతూ ఉంటుంది. అంటే ఏజ్ అనేది రాకుండా ఉంటుంది. వీటి కోసం అండి మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలి. సో ఈ డ్రై ఫ్రూట్స్ తోటి మనము ఒక హెల్దీ స్మూతీ తయారు చేసుకుందాము. ఫస్ట్ అండి ఈ అవిసె గింజలు, ఈ పంకిన్ సీడ్స్, అలాగే బాదము, క్యాషు, బ్లాక్ గ్రేప్స్, ఇక మీ దగ్గర ఏమేమి ఉన్నాయో సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ తీసుకొని వీటిని ఒక 2 గంటల ముందు వాటర్లో నానేసుకోవాలి. మెయిన్ అండి అవిసె గింజల వలన మన వెయిట్ లాసే కాదండి, మనము చాలామంది మెనోపాజ్లో కానీ లేదు అంటే 50+లో కానీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తోటి చాలా బాధపడుతూ ఉంటాము. సో ఇలాంటి బాధపడే వాళ్ళకు ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేటివంటి చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే మనం డైట్లో కన్నా యాడ్ చేసుకోవటం వలన ఫ్లాక్స్ సీడ్స్ మనకు చాలా హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అండి కేవలము మన హార్మోన్స్ను రెగ్యులేట్ చేయటమే కాకుండా వీటిలో మనకు చాలా అంటే కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, B6ను అందిస్తుంది, మెగ్నీషియంను అందిస్తుంది, ఐరన్ను అందిస్తుంది, కాల్షియం అండి మనకు చాలా మోకాళ్ళకు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అలాంటి మోకాళ్ళకు కాల్షియంను కూడా అందించేస్తూ ఉంది. డైజెస్టివ్ సిస్టమ్ అనేదండి చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది, కాన్స్టిపేషన్ అనేది తగ్గించేస్తుంది. సో ఇవన్నీ ఇలా 2 గంటల ముందు నానేసి పెట్టుకొని ఇక మనం బాదం అంటారా, బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉంటాయి. బ్లాక్ గ్రేప్స్లోనూ మనకు మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. ఇక సన్ఫ్లవరు ఒమేగా 3 ఉంటుంది. ఇలా నానేసుకున్న తర్వాతనండి మెయిన్ ఇంగ్రీడియంట్గా ఈరోజు మనము తామర పువ్వుల విత్తనాలు తీసుకుంటున్నాం. ఈ తామర పువ్వుల విత్తనాలలో కూడా మనకు డైజెస్టివ్ నేనండి ఈ తామర పువ్వులను యూజ్ చేసి ఈరోజు స్మూతీ తయారు చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయి, అలాగే మనకు యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉంటాయి. ఇక వెయిట్ లాస్కు బాగా యూజ్ అవుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ను తగ్గిస్తుంది, ఇక యాంటీ ఏజింగ్గా యూజ్ అవుతుంది. సో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న దీన్ని ఈరోజు మనకి ఏంటంటే ఇవన్నీ కాకుండా మనకు స్ట్రాంగ్ బోన్స్ కూడా ఈరోజు మనకు మోకాళ్ళ నొప్పులు తగ్గటం కోసం కావాలి. అందుకోసమని ఈ పూల్ మకాని అంటే తామర పువ్వుల విత్తనాలతో పాటు ఆల్రెడీ 2 గంటల ముందు నానేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ విత్ అవిసె గింజలు వేసేసుకొని మనకు మోకాళ్ళ నొప్పులు తగ్గించటానికి, ఐరన్ను బాగా పెంచటానికి ఎంతో యూజ్ అయ్యే ఖర్జూరం అండి. ఖర్జూరాన్ని కూడా తీసేసుకొని మనకు కావలసినంత చియా సీడ్స్ని అంటే 1 స్పూన్ చియా సీడ్స్ని కూడా వేసుకొని ఈ చియా సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండటమే కాకుండా వెయిట్ లాస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ చియా సీడ్స్ 1 స్పూన్ తీసుకొని ఆ తర్వాత మనకు బోన్స్ స్ట్రాంగ్ అవ్వటానికి కాల్షియం చాలా ఇంపార్టెంట్. అందువలన 1/2 కప్పు పాలను వేసేసుకొని మీరు పాలు తాగలేమో అనుకుంటే కాన బాదం మిల్క్ వేసుకోవచ్చు. ఇవి కూడానండి మీగడ లేని పాలను వేసుకోవటం వలన మనకు
చాలా మంచిది. అంటే మీగడ ఉన్న పాలు ఏంటంటే కొలెస్ట్రాల్ని పెంచుతుంది. సో ఇలా అన్నీ వేసుకున్న దీన్ని మిక్సీ జార్లో స్మూతీలాగా తయారు చేసుకొని, ఇలా తయారు చేసుకున్న ఈ స్మూతీ మీద మరికొన్ని పంకిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, కొద్దిగా చియా సీడ్స్తో డెకరేట్ చేసేసుకొని ఈ స్మూతీని మనము రెగ్యులర్గా మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నామనుకోండి, వెయిట్ లాస్ అవ్వటంతో పాటు మన మోకాలు అనేవి స్ట్రాంగ్ అవుతాయి, మనకు కావాల్సినంత కాల్షియం అందుతుంది, అలాగేనండి యాంటీ ఏజింగ్గా కూడా యూజ్ అవుతుంది. ఓకేనండి, ఇక ఎందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసము ఇలాంటి హెల్తీ స్మూతీ చేసుకొని తాగుతారనేసి అనుకుంటున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరొక మంచి వెయిట్ లాస్ రెసిపీ, అలాగేనండి మన మోకాలను స్ట్రాంగ్గా ఉంచి కాల్షియం రిచ్ ఉన్న రెసిపీలతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ లక్ష్మీ భాస్కర్ను. బాయ్ అండి.